విజయవాడ కనకదుర్గమ్మ పడవ ఎక్కిందని మీకు తెలుసా? అది 1990వ సంవత్సరం. విజయవాడ కృష్ణానదిలో పడవలు ఎక్కువగా తిరిగే రోజులవి. అయితే కృష్ణానది ఒడ్డున ఎవరైనా ప్రయాణికులు వస్తే పడవ ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు వెళ్దామని ఎదురు చూస్తున్నాడు కనకయ్య అనే ఒక పడవ నడిపే నావికుడు. కనకయ్య దుర్గమ్మకు పరమ భక్తుడు. ఆయా కష్టం మీద బ్రతికేవాడు కావడంతో అర్ధరాత్రి అయినా సరే ప్రయాణికులు ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే నది ఒడ్డుకు ఎర్రచీర కట్టుకొని ఒక పెద్ద ఆవిడ వచ్చి, నన్ను నది అవతలి ఒడ్డుకు తీసుకొని వెళ్ళు బాబు అని అడుగుతుంది. కనకయ్య సరేనమ్మా కూర్చోండి అని పడవ ఎక్కించుకుంటాడు. అలా పడవలో వెళ్తూ ఉండగా దారిలో ఆమె నవ్వుతూ, ఆయన ఇంత అర్ధరాత్రి పడవ నడుపుతున్నావు, నీకు భయంగా లేదా అని అడుగుతుంది. దానికి కనకయ్య నవ్వుతూ, ఆ కొండ మీద దుర్గమ్మ మా అందరికీ తల్లి లాంటిది, తల్లి ఉండగా బిడ్డలకు భయమెందుకు అని అంటాడు. కానీ కనకయ్యకు ఆమె పడవలో కూర్చున్నంతసేపు నది నీరు పసుపు రంగులో మారినట్లు కనిపిస్తుంది.